హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. క్రేజీ కిచెన్ వ్లాగ్స్‌లో కజ్జికాయలు తయారు చేసి చూపిస్తున్నానండి. కజ్జికాయలు ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్‌గా తయారు చేసి చూపిస్తాను. ఎండు కొబ్బరి ఒక పావు కేజీ తీసుకొని చక్కగా తురిమేసుకోవాలండి. తర్వాత వేయించిన శనగపప్పు, పుటానీలు అని కూడా అంటారు కదండి. వేయించిన శనగపప్పును కూడా మిక్సీలో వేసేసుకొని మనము ఒక మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలండి. చక్కగా ఆ పౌడర్ లాగా చేసేసుకొని తర్వాత ఎండు కొబ్బరి ఉంది కదండి, ఎండు కొబ్బరి వేయించిన శనగపప్పు ఎంత వచ్చిందనేది కొలుచుకోవాలి మనము. దానికి తగ్గట్టు పంచదార తీసుకోవాలి. అందుకని కొలుచుకుంటే మనకి కరెక్ట్గా పంచదార కూడా సరిపోతుంది. మనకి 2 గ్లాసులు వచ్చింది కదండి, 2 గ్లాసులు పంచదార, 2 గ్లాసుల పంచదారని మిక్సీలో వేసేసుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని దాంట్లో కలిపేసేసుకుంటే మనకి స్టఫింగ్ రెడీ అయిపోతుంది. స్టఫింగ్ రెడీ అయిపోయిన పక్కన పెట్టేసేసుకొని ఒక కేజీ మైదా పిండి తీసుకున్నాను. ఒక కేజీ మైదా పిండిలో 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేసి కలిపేసుకోవాలి. కొంచెం చిటికెడంతా ఉప్పు, మనకి టేస్ట్ స్వీట్లలో టేస్ట్ రావాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటేనే టేస్ట్ అనేది బయటకు వస్తుంది. కొంచెం ఉప్పు వేసుకొని నీళ్ళు వేసుకొని తగ్గట్టు కలిపేసుకోవాలి. చాలా ఒక పావుగంట సేపు నానబెట్టేసుకొని మనము మర్దన చేసుకోవాలి. నూనె వేసి మర్దన చేసుకొని అదిగోండి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. అలా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని మనము సమోసా వాటిల్లో కజ్జికాయలు తయారు చేసే వాటిల్లో పెట్టుకుంటే చాలాసేపు టైం పట్టేస్తుందండి. మనము ఒక్కలుగా తయారు చేసుకునేటప్పుడు నేను చేసే ప్రాసెస్లో చేస్తే చాలా బాగుంటుంది. అదిగోండి నేను ఒక పూరీలాగా తయారు చేశాను. పూరీలాగా తయారు చేసి మధ్యలో ఒక 2 స్పూన్లు మనం స్టఫింగ్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ స్టఫింగ్ వేసుకొని అదిగోండి నేను చేతితో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి. ఇవి మనం ఒక్కళ్ళమైనా తయారు చేసేసుకోవచ్చు. ఆ విధంగా పెట్టేసుకొని స్టఫింగ్ తయారు చేసుకొని పక్కన పెట్టేసుకొని మనము అలా ఒత్తేసుకుంటే కజ్జికాయల బాక్స్లో తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకుంటే మనకి ఏమవుతుందంటే పిండి అంతా మళ్ళీ విడిగా తీసుకొని మళ్ళీ మర్దన చేసుకొని అవన్నీ తయారు చేయాల్సి వస్తుంది కదండి. ఆ విధంగా కాకుండా నేను ఇలా చేతితో చేసేసుకున్నాము. చేతితో చేసేసుకున్న తర్వాత మనం వేడిగా నూనె వేడి చేసుకున్న తర్వాత మనం సిమ్లో పెట్టుకొని కాల్ చేసుకోవాలి. అదిగోండి చక్కగా పూరీలు ఎంత బాగా ఉబ్బాయో చూసారండి. బొంబాయి రవ్వ వేయటం వల్ల మనకి ఆ యూజ్ ఉంటుందండి. బొంబాయి రవ్వ వేయటం వల్ల చక్కగా కరకరలాడుతూ వస్తాయి, చక్కగా ఉబ్బుతాయండి. నేను సోడా ఉప్పు వేయలేదండి. సోడా వేయకుండానే చక్కగా అలా ఉబ్బుతాయి. మర్దన చేసుకొని మనము పూరీలను ఆ విధంగా తయారు చేసుకుంటే అదిగోండి కజ్జికాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి. అలాగా ఒక కలర్ మారిన తర్వాత కజ్జికాయలు తీసేసుకోవటమేనండి. అంతేనండి, కజ్జికాయలు రెడీ అయిపోతాయి. మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ క్రేజీ కిచెన్ వ్లాగ్స్ అండి. నేను క్రేజీ కిచెన్ వ్లాగ్స్లో వంటకాలు తయారు చేసి చూపిస్తాను. వివిధ రకాలుగా వ్లాగ్స్ లాగా మేము టిక్టాక్స్ కూడా చేస్తానండి. షార్ట్స్లో టిక్టాక్స్ కూడా చేస్తాను. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. మా ఛానల్ని లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కజ్జికాయలు రెడీ అయిపోయాయి.